హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్. వాట్ ఈస్ ఓవర్ ఫిట్టింగ్? మోడల్ లెర్న్స్ ట్రైనింగ్ డేటా టూ వెల్ మీన్స్ మెమరైజెస్ నాయిస్. సో ఇక్కడ ఏంటంటే మోడల్ అనేది ఏదైనా ఒక మోడల్ ఫిట్ చేసినప్పుడు మనం ట్రైనింగ్ కి టెస్టింగ్ కి స్ప్లిట్ చేస్తాం కదా ఆ డేటాని. అప్పుడు ఆ ట్రైనింగ్ కి ఇచ్చిన డేటాని ఇది బాగా ట్రైన్ అయితే అవుతుంది. నేర్చుకున్న తర్వాత మెమరైజెస్ నాయిస్. సో ఇక్కడ చూసుకుంటే వాట్ ఈస్ నాయిస్ అంటే ఇక్కడ ఏ అన్న ఈ కర్వ్ ని చూస్తున్నారు కదా, తర్వాత బి అన్న కర్వ్ ని చూస్తున్నారు కదా. సో ఏ బి కర్వ్ లో ఇది చాలా క్లియర్ గా ఉంది. ఏ అన్న కర్వ్, బి అన్న కర్వ్ ఇది నాయిస్ తో ఉంది. నాయిస్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా మనం యాపిల్ ఎయిర్పోడ్స్ తీసుకోండి. యాపిల్ ఎయిర్పోడ్స్ తీసుకున్నప్పుడు మనం సాంగ్స్ వింటున్నప్పుడు మనకి చాలా క్లియర్ గా ఉంటుంది. ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా మనకి సౌండ్ క్లియర్ గా వినపడుతుంది. బట్ ఎప్పుడైనా మీరు ఒక 200 to 250 రూపీస్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే మీకు నాయిస్ వినపడుతుంది. నాయిస్ అంటే అన్నెసెసరీ ఆ మ్యూజిక్, తర్వాత నాయిస్ అంటే అదే అన్వాంటెడ్ థింగ్స్, ఆ డ్రమ్స్ ఇవన్నీ మనకి క్లియర్ గా వినపడవు. సో దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఇదే. సో మోడల్ లెన్స్ ట్రైనింగ్ డేటా టూ వెల్, అసలైన ప్యాటర్న్స్ ని వదిలేస్తుంది. సో దానివల్ల అది ఓవర్ ఫిట్ అవుతుంది. దాని తర్వాత పర్ఫార్మ్స్ వెల్ ఆన్ ట్రైనింగ్ డేటా, పూర్లీ ఆన్ టెస్ట్ డేటా. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ట్రైనింగ్ డేటా మీద బాగా పర్ఫామ్ చేస్తుంది. దాని తర్వాత టెస్ట్ డేటా మీద చాలా పూర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ట్రైనింగ్ కి టెస్టింగ్ కి డేటా స్ప్లిట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ట్రైనింగ్ కి ఇచ్చిన డేటా బాగా పర్ఫామ్ అవుతుంది. టెస్టింగ్ కి ఇచ్చిన డేటా మటుకి మనకి సరిగ్గా అయితే పర్ఫామ్ చేయదు. సో ఇదే ఓవర్ ఫిట్టింగ్. దాని తర్వాత వాట్ ఈస్ అండర్ ఫిట్టింగ్? అండర్ ఫిట్టింగ్ అంటే మోడల్ ఇస్ టూ సింపుల్, డజంట్ లెర్న్ ప్యాటర్న్స్ వెల్. సో మనం ప్యాటర్న్స్ ని నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా. ఒక మోడల్ అనేది ప్యాటర్న్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక ఇమేజ్ రికగ్నిషన్ అయినా, చాట్ బోర్డ్స్ అయినా, ఏదైనా సరే అది ప్యాటర్న్స్ నేర్చుకుంటేనే నెక్స్ట్ ఫర్దర్ గా మనం ఏదైనా కొత్త డేటా పాయింట్, కొత్త ఇమేజ్ ఇచ్చినప్పుడు, లేకపోతే కొత్తగా ఏదన్నా ఇచ్చినప్పుడు అది కనిపెట్టాలంటే ఖచ్చితంగా ఆ ప్యాటర్న్స్ అన్ని కరెక్ట్ గా నేర్చుకోవాలి. సో అండర్ ఫిట్టింగ్ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే డజంట్ లెర్న్ ప్యాటర్న్స్ వెల్. సో ఈ విధంగా ఉంటుంది. పర్ఫార్మ్స్ పూర్లీ ఆన్ బోత్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ డేటా. సో ట్రైనింగ్ కి ఇచ్చిన డేటా అలానే టెస్టింగ్ కి ఇచ్చిన డేటా ఈ రెండిట్ల మీద కూడా అది చాలా పూర్గా అయితే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ట్రైనింగ్ సరిగ్గా ఉంది, టెస్టింగ్ ఎలా మనకి ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇప్పుడు సరిగ్గా ట్రైన్ అవ్వలేదు ఆ మోడల్. అలాంటప్పుడు టెస్ట్ డేటా ఎలాగిస్తుంది? అవుట్పుట్ అనేది కరెక్ట్ గా పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు కదా. సో ఆ విధంగా అనమాట. ఇప్పుడు ఆ ఓవర్ ఫిట్టింగ్ ని, అండర్ ఫిట్టింగ్ ని తగ్గించాలంటే ఎలా? ఫస్ట్లీ రెడ్యూస్ ఓవర్ ఫిట్టింగ్. ఓవర్ ఫిట్టింగ్ రెడ్యూస్ చేయాలంటే మనం ఫస్ట్లీ మోర్ డేటా హెల్ప్స్ ది మోడల్ లెర్న్స్ ది జనరల్ ప్యాటర్న్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ మెమరైజింగ్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్. సో ఎప్పుడైతే మనం ఎక్కువ డేటా ఇస్తామో, ఇప్పుడు మన దగ్గర కొద్దిగానే డేటా ఉంది. ఆ డేటా కాకుండా ఇప్పుడు 10 rows ఆఫ్ డేటా ఉంది. 10 rows ఆఫ్ డేటా కాకుండా ఇప్పుడు 15 20 ఈ 20 rows ఆఫ్ డేటా ఈ టైప్ లో ఇస్తే అప్పుడు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి. అలానే జనరల్ ప్యాటర్న్స్, సో హై లెవెల్ ప్యాటర్న్సే కాకుండా ఇంకా మనకి ఎక్కువ డేటా ఇచ్చే కొద్దీ ఇంకా బాగా ట్రైన్ అవుతుంది, ఇంకా బాగా నేర్చుకుంటుంది. ఇంకా బాగా నేర్చుకుని జనరల్ గా ఇంకా లోతుగా నేర్చుకుని దాని తర్వాత మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఓవర్ ఫిట్టింగ్ ని రెడ్యూస్ చేయాలంటే మనం ఎక్కువ డేటాని దానికి ట్రైనింగ్ అవ్వడానికి ఇవ్వాలి. అప్పుడు ఎక్కువ ప్యాటర్న్స్ నేర్చుకుంటాం. అప్పుడు మనకి బెస్ట్ పర్ఫార్మెన్సెస్. ద మోర్ డైవర్స్ ద డేటా ద బెటర్. సో డేటా ఎప్పుడైతే డైవర్సిఫైడ్ గా ఉంటుందో అప్పుడు మనకి బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో మనం ఏం చేయాలంటే ఓవర్ ఫిట్టింగ్ ని తగ్గించాలంటే ఒకటే, ఎక్కువ డేటాని మనం ట్రైనింగ్ ఇవ్వాలి. అలానే డైవర్సిఫైడ్ గా డేటా ఉంటే అది ప్యాటర్న్స్ కనిపెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. అందులోనూ జనరల్ ప్యాటర్న్స్, హై లెవెల్ ప్యాటర్న్స్ కాకుండా నార్మల్ గా ప్రతి గ్రౌండ్ లెవెల్ ప్యాటర్న్స్ కూడా కనిపెట్టడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో దాని తర్వాత రెడ్యూస్ అండర్ ఫిట్టింగ్. అండర్ ఫిట్టింగ్ వచ్చేసరికి యాడింగ్ మోర్ రిలవెంట్ ఫీచర్స్ టు యువర్ డేటా కెన్ గివ్ ద మోడల్ ఏ రిచర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రాబ్లమ్. ఎప్పుడైనా మనం మోడల్ ఫిట్ చేసినప్పుడు ఏం చేయాలంటే యాడింగ్ మోర్ రిలవెంట్ ఫీచర్స్ అంటే సిమిలర్ ఫీచర్స్, సేమ్ ఫీచర్స్. ఫీచర్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వేరియబుల్స్. సేమ్ ఫీచర్స్ అన్నా, వేరియబుల్స్ అన్నా, కాలమ్స్ అన్నా ఒకటి. కాలమ్స్ అనేవి ఒకదానికొకటి దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు మనకి క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది.
రిలవెంట్ ఫీచర్స్ అంటే సిమిలర్ గా దగ్గరగా ఉన్న ఫీచర్స్, ఒకదానికొకటి సంబంధం ఉన్న ఫీచర్స్. సో సంబంధం ఉన్న ఫీచర్స్ ఇవ్వడం వల్ల మనకైతే డేటా కెన్ గివ్ ది మోడల్ ఏ రిచ్ అండర్స్టాండింగ్. సో డేటా బాగా అర్థం చేసుకుంటుంది, అలానే మనకి బెటర్ అవుట్పుట్స్ అయితే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, if predicting house prices based only on size is underfitting, add features like location, number of bedrooms, etc. సో ఇప్పుడు హౌస్ ప్రైస్ ని ప్రెడిక్ట్ చేస్తాం. ప్రెడిక్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే, ఇక్కడ ఓన్లీ సైజ్ ఓన్లీ సైజే ఇచ్చాం, ఆ కాలం మటుకి ఇచ్చాం. ఆ కాలం మాత్రం ఇస్తే ఏం జరిగింది, అండర్ ఫిట్టింగ్ వచ్చింది. అండర్ ఫిట్టింగ్ జరిగినప్పుడు మనం ఏం చేయాలి, ఆ సైజ్ తో పాటు దాంతో పాటు లొకేషన్ ఇంపార్టెంట్, దాని తర్వాత బెడ్రూమ్స్, నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ అనేది ఇంపార్టెంట్. ఈ రెండు ఫీచర్స్ కూడా ఇచ్చామనుకోండి, సైజు, లొకేషన్, నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్, ఈ మూడు కాలమ్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అండర్ ఫిట్టింగ్ అనేది తగ్గిపోతుంది. ఇంతకు ముందు ఒకటే ఉండడం వల్ల అండర్ ఫిట్టింగ్ అయింది, ఆ సైజ్ ఉండడం వల్ల. ఇప్పుడు దానికి, ఆ కాలం కి లొకేషన్ అనే కాలం యాడ్ చేసాం, బెడ్రూమ్ అనే నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ అనే కాలం కూడా యాడ్ చేసాం. అందువల్ల అండర్ ఫిట్టింగ్ రెడ్యూస్ అవుద్ది. ఇంకొకటి ఏంటంటే, ఏ మోర్ కాంప్లెక్స్ మోడల్ హ్యాస్ ద కెపాసిటీ టు లెర్న్ మోర్ ఇంట్రికేట్ ప్యాటర్న్స్ ఇన్ ద డేటా. ఇప్పుడు మనం చాలా మోడల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఏదైనా మిషన్ లెర్నింగ్ మోడల్ పిక్ చేయాలంటే, మోర్ కాంప్లెక్స్ మోడల్, ఒక కాంప్లెక్స్ మోడల్, ఒక కష్టమైన మోడల్ తీసుకుని మనం ఫిట్ చేస్తాం. ఫిట్ చేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి ఎంత కెపాసిటీ ఉంటుందంటే, మోర్ ఇంట్రికేట్ అంటే డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. అటువంటి ప్యాటర్న్స్ కూడా అర్థం చేసుకుని ఆ కాంప్లెక్స్ మోడల్ ఫిట్ చేయడం వల్ల, ఇంట్రికేట్ అంటే ఇట్స్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో అంత కఠినమైన మోడల్స్ ని, అంత కఠినమైన ప్యాటర్న్స్ కూడా ఈ కాంప్లెక్స్ మోడల్స్ అనేవి అర్థం చేసుకుంటాయి. సో అంత కాంప్లెక్స్ మోడల్ ని మనం ఇచ్చినప్పుడు, సో అదైతే అండర్ ఫిట్టింగ్ లోకి వెళ్ళిపోతుంది. సో అలాంటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా మోడల్స్ ఉంటాయి కదా, లీనియర్ మోడల్, డెసిషన్ ట్రీస్, ర్యాండమ్ ఫారెస్ట్, అలానే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మనం ఫర్దర్ గా డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ చూసుకుంటే, ఆ మోడల్స్ లో ఒక మోడల్ ఉంది, ఏదైనా మోడల్, ఇఫ్ ఏ లీనియర్ మోడల్ ఇస్ అండర్ ఫిట్టింగ్, ఈ లీనియర్ మోడల్ అనేది అండర్ ఫిట్టింగ్ అయింది. సో దాన్ని తగ్గించాలంటే ట్రై ఏ పాలినామియల్ మోడల్. ఇన్స్టెడ్ ఆఫ్ లీనియర్ మోడల్ మనం పాలినామియల్ మోడల్ ని ట్రై చేస్తున్నాం, ఆర్ ఏ డెసిషన్ ట్రీ, లేకపోతే డెసిషన్ ట్రీ అనే మోడల్ ని యూజ్ చేస్తున్నాం. ఇలా ఒకటి అండర్ ఫిట్టింగ్ అయినప్పుడు ఒక మోడల్, ఇంకొక మోడల్, లేకపోతే ఇంకొక మోడల్, అలా ట్రై చేస్తాం. సో కాంప్లెక్స్ మోడల్స్ ఇచ్చి దాన్ని ట్రైన్ చేయడం కన్నా, అప్పుడు అది ఎక్కువగా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఎలా అంటే, చాలా కష్టమైన డేటాను కూడా అర్థం చేసుకుంటుంది కాబట్టి, అలాంటప్పుడు కొద్దిగా నార్మల్ మోడల్ ని ఫిట్ చేస్తే మనకి బెటర్ అవుట్పుట్ వస్తుంది. ఎందుకంటే అది అండర్ ఫిట్టింగ్ తగ్గిస్తుంది కాబట్టి. సో ఓవర్ ఫిట్టింగ్ ని, అండర్ ఫిట్టింగ్ ని తగ్గించడానికి మనకున్న టెక్నిక్స్ ఇవి. సో అట్ లాస్ట్ ఏంటంటే, ఏ గుడ్ మోడల్ బ్యాలెన్సెస్ లెర్నింగ్ వితౌట్ ఓవర్ ఫిట్టింగ్ ఆర్ అండర్ ఫిట్టింగ్. సో దట్స్ ఇట్.